నిన్న కూడా నేను టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను. ఈరోజు ఉదయం కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించడాన్ని కూడా ఒకసారి సమీక్ష చేసుకుని నిన్న కూడా ఒక జీవో పంపించారు నవంబర్ 13, 2016లో. దీని ప్రకారం ఏదైతే రివిజన్ లిమిట్స్ పెట్టి మళ్ళా ఒక జీవో ఒకటి నిన్న సర్కులర్ నెంబర్ DCM PLG నెంబర్ 1226/10.27 10.27.00/2016-17 డేటెడ్ November 8, 2016 పైన రివిజన్ పంపించారు. అదే మరి దీని మీద ఈ రివిజన్ ప్రకారం మీరు చూస్తే ది లిమిట్ ఆఫ్ ఎక్స్చేంజ్ స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ ఓవర్ ది కౌంటర్ హెస్ బీన్ ఇంక్రీజ్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ 4,000 నుంచి 4,500 రూపాయలు చేశారు. ది డైలీ లిమిట్ ఆన్ విత్డ్రాల్ ఫ్రమ్ ATMs హెస్ బీన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 2,000 నుంచి 2,500 చేశారు. అదే మరిగా అదర్ ATMs అయితే కంటిన్యూ అవుతున్న డిస్పెన్స్ ఆఫ్ 50 రూపీస్ 100 రూపీస్ బ్యాంక్ నోట్స్ అంటిల్ దే ఆర్ రీకాలిబ్రేటెడ్ వరకు అవి అట్నే ఉంటాయని చెప్పించారు. వీక్లీ లిమిట్స్ 20,000 నుంచి 24,000 చేస్తూ దినానికి 10,000 రూపాయల లిమిట్ కూడా తీసేశారు. అంటే వారంలో 24,000 రూపాయలు డ్రా చేసుకుని పెట్టారు. అదే మరి యాన్యువల్ లైఫ్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ పెన్షనర్స్ కి మామూలు నవంబర్లో చేసుకోవాలి. దాన్ని January 15 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇంకొక పక్కన బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో సీనియర్ సిటిజన్స్ కానీ దివ్యాంగ పర్సన్స్ కానీ సెపరేట్ క్యూస్ పెట్టమన్నారు. డిపాజిట్స్ యాక్సెప్టెన్స్ కూడా సెపరేట్ క్యూస్ పెట్టారు. బిజినెస్ కరెస్పాండెన్స్ లిమిట్స్ కూడా 2,500 రూపాయలు పెంచారు. బ్యాంక్ అకౌంట్స్ తీసుకొని 2,500 రూపాయలు చేశారు. ఈరోజు కొన్ని దిక్కల హాలిడే అయినా కూడా మన రాష్ట్రంలో మాత్రం బ్యాంక్స్ అన్ని పనిచేస్తున్నాయి. దానికి వాళ్ళని అభినందిస్తున్నాం. అయితే ఈరోజు నేను ఉదయం తీసుకున్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఒకసారి రివ్యూ చేస్తే ఒక 6,500 కోట్ల రూపాయలు క్యాష్ పంపించేశారు. అయితే దీంట్లో మెజారిటీ 2,000 రూపాయలు ఎక్కువ వచ్చాయి. 2,000 రూపాయల నోట్లు ఏదరివే పనిచేయడం లేదు. ఎందుకంటే ఈ 2,000 రూపాయల నోట్లు ATMలో పెట్టడానికి ప్రాబ్లం ఉంది. ఇంకా ఇది డిఫరెంట్ నోటు అవన్నీ సెట్ చేయాలి. రెండోది 2,000 రూపాయలకు మళ్ళా చిల్లర కావాలని దొరికే పరిస్థితి లేదు. 2,000 రూపాయల నోట్లు ఇస్తారు కానీ ఆ 2,000 రూపాయలకు మళ్ళా పోతే ఎక్కడ యాక్సెప్టెన్స్ లేకుండా చిల్లర లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. 500 రూపాయల నోట్లు రిలీజ్ చేశారు. ఓన్లీ భోపాల్, ఢిల్లీ, ముంబై కొద్దిగా రిలీజ్ చేశారు తప్ప ఇంకా ఇక్కడ రాలేదు. అది కూడా ఈరోజు నేను ఇప్పుడే రివ్యూ చేశాను. ఎందుకు మనకు ఇవ్వడం లేదు, హైదరాబాద్ RBI రీజనల్ డైరెక్టర్ ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా లేదు. నేను అందుకని వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఈరోజు మనం ఒక కంట్రోల్ రూమ్ ఇక్కడ పెట్టుకున్నాం. ఈ కంట్రోల్ రూమ్ నుంచి రెగ్యులర్ టైంలో ఇవన్నీ కూడా మానిటర్ చేస్తూ ఇక్కడ లీడ్ బ్యాంక్ అయినటువంటి ఆంధ్ర బ్యాంక్ కానీ మేజర్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేసే SBI కానీ అదే మాదిరిగా రీజనల్ డైరెక్టర్ RBI కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేసిన ఆథరైజ్డ్ పర్సన్ టు డీల్ ఆల్ దీస్ థింగ్స్ అందరితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నాం. ఇక్కడ మేజర్గా జిల్లా లెవెల్ అయితే కలెక్టర్స్, SPs రియల్ టైంలో వాళ్ళు కూడా మానిటర్ చేసుకుని బ్యాంకర్స్ అందరితో కోఆర్డినేట్ చేస్తున్నారు. మన చేతల్లో ఉన్నంత వరకు ఈరోజు మీరు చూస్తే ఎక్కడికక్కడ లోన్స్ అన్ని మన క్యూస్ అన్ని ప్రాపర్గా చేయడం. రెండోది ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళకు బటర్ మిల్క్ కానీ ఇలాంటివి కూడా ఇచ్చేయడం. ఇంకొక పక్కన బ్యాంకుల్లో మరీ క్యూ ఎక్కువ ఉంటే స్లిప్ సిస్టమ్ పెట్టి ఆ స్లిప్ సిస్టమ్ ప్రకారం మళ్ళా రొటేషన్లో టైం టు టైం రావడం. ఇలాంటి వేరియస్ మెజర్స్ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని హెల్ప్ చేయడం కోసం అవన్నీ చేస్తున్నాం. ఇక్కడ మేజర్గా పేమెంట్స్ అన్ని రైతు బజార్లో
ఫేర్ పే షాపుల్లో, హాస్పిటల్స్ లో, గ్యాస్ కనెక్షన్, అదే మరి ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్లకి ఇవి కూడా చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి. అందుకని ఇవన్నీ కూడా నేను కూడా మన వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏ విధంగా ఓవర్కమ్ చేయడానికి చూస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ కానీ 21 నవంబర్ వరకు పర్మిషన్ ఇచ్చారు ఇవన్నీ యాక్సెప్ట్ చేయడానికి. 21 వరకు ఎక్స్టెండ్ చేశారు. అక్కడ మాత్రం 500 రూపాయలు 1000 రూపాయల కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అదే మరిగా ఈరోజు నేను ఆలోచించింది మిగిలిన అన్నిట్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అవసరమైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇప్పుడు ఏంటి ఇవన్నీ ప్రొసీజరల్ ప్రాబ్లమ్స్. ప్రతి ఒక్క వ్యక్తి కూడా 2,50,000 వరకు ఆధార్ అకౌంట్ ఇచ్చి, ఫ్యామిలీ కాదు ఒక వ్యక్తికి 2,50,000 వరకు వాళ్ళ దగ్గర కానీ డబ్బులుంటే ఎలాంటి ఆడిట్ అబ్జెక్షన్ లేకుండా, ఇన్కమ్ ట్యాక్స్ క్వశ్చన్స్ లేకుండా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో హాస్పిటల్కి పోతే ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఎక్కడ పర్చేజ్ చేయాలంటే కానీ ఇబ్బందులు ఉన్నాయి. అంటే టెండర్ లేకుండా, ఆథరైజేషన్ లేకుండా సఫర్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు ఇంకొక పక్కన హాస్పిటల్లో డబ్బులు కానీ గవర్నమెంట్లో డబ్బులు వేస్తే అక్కడి నుంచి చెక్ ఇష్యూ చేయొచ్చు. మళ్ళీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కి రిస్ట్రిక్షన్స్ లేవు, లిమిటేషన్స్ లేవు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కి లిమిటేషన్ లేవు, ఫిజికల్ ట్రాన్సాక్షన్స్ దేర్ ఇస్ ఎ లిమిటేషన్. ఒకటి ఇష్యూ ఒక ప్రాబ్లం అయితే, రెండోది ఇష్యూ యొక్క ట్రాన్సాక్షన్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ కనపడుస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి 2,50,000 వరకు బ్యాంకులో డిపాజిట్ చేసేయచ్చు. వన్స్ డిపాజిట్ చేస్తే ఏ క్వశ్చన్స్ అడగరు. 2,50,000 వరకు ఈ కెన్ ఇష్యూ ది చెక్స్ ఆల్సో, దానికి ఏ ప్రాబ్లం లేదు. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకు. రెండోది ఒక వ్యక్తి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాడు, బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి హాస్పిటల్లో గడిపోతే ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఆ డబ్బులు వీళ్ళు డ్రా చేసుకోవచ్చు, చెక్ తీసుకొని డ్రా చేసుకోవచ్చు. దిస్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. రెండోది జిల్లాలో నాకు అనిపించింది, అది కూడా రివ్యూ చేశాను. ఇప్పుడు చేసినప్పుడు విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ ఏవైతే ఇక్కడ వాళ్ళకు ఒక ప్రాబ్లం ఉంది డబ్బులు, ఆ డబ్బులతో ఎక్కడికక్కడ బ్యాంకుల్లో డబ్బులు లేకుండా లేకుంటే ఇవన్నీ వచ్చే కొద్దిగా సమస్యలు వస్తున్నాయి. ఈ డబ్బుల్ని కానీ మనం విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ వచ్చే డబ్బులన్నీ కూడా కొంతవరకు అడ్మినిస్ట్రేషన్ లో కానీ వెసులుబాటు తీసుకురాగలిగితే చాలా వరకు కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది. దెర్ ఈజ్ ఏ చెస్, అంటే మొత్తం వీళ్ళు డబ్బులు డ్రా చేసుకోవడానికి దెర్ ఈజ్ వన్ ఆర్గనైజేషన్ అక్కడ పెట్టి వీళ్ళంతా ఒక బ్యాంక్ ఒకటి ఇస్తున్నారు. అట్లా కాకుండా నేను అడిగింది ఏంటంటే, ఒకవేళ ఆ పరిస్థితి వస్తే మీరు ఎందుకు మొత్తం కూడా ఒక పద్ధతి ప్రకారం ఎందుకు చేయకూడదని అడిగాను. దెర్ ఈజ్ బ్యాంక్స్ ఉన్నాయి, ఒక బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, ఇంకొక బ్యాంకుల్లో డబ్బులు లేవు, ఒక బ్రాంచ్లో డబ్బులు ఉన్నాయి, ఇంకొక బ్యాంకుల్లో డబ్బులు లేని పరిస్థితుంది. ఈరోజు చూసినప్పుడు కరెన్సీ చెస్ట్లు అయితే మొత్తం 206 ఉన్నాయి. ఇందులో ఆంధ్ర బ్యాంక్ 15, ఎస్బీఐకి 135, ఎస్బీహెచ్ 16, ఈ విధంగా 106 ఉన్నాయి. ఈ కరెన్సీ చెస్ట్ వల్ల ఆ బ్యాంకులో డబ్బులుంటే ఆ బ్యాంకు ఉపయోగపడుతున్నాయి, వేరే బ్యాంకు ఉపయోగపడడం లేదు. నౌ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఆథరైజ్ చేసి, డిస్ట్రిక్ట్ లెవెల్లో బ్యాంకర్స్ కమిటీ కూడా ఆథరైజ్ చేసి, ఏవైతే ఆ జిల్లాలో ఉండే చెస్ట్లని కరెన్సీ చెస్ట్లను ఉపయోగించుకొని విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ ఏ బ్యాంకులో డబ్బులు లేకపోతే ఆ బ్యాంక్ కానీ ఆపరేట్ చేయగలిగితే ఆటోమేటిక్ గా ఈజ్ అవుట్ అవుతుంది. ఇది కూడా ఒక మార్గం ఇచ్చాం, ఇది కూడా యాక్సెప్టబుల్ అంటున్నారు. అది రేపటి నుంచి ఆపరేట్ చేస్తాం. అంటే జిల్లాలో వచ్చిన డబ్బులన్నీ ఆ జిల్లాలోనే ఈ కరెన్సీ చెస్ట్లు అడ్జస్ట్ చేసుకుంటారు అన్ని బ్యాంకులు. అప్పుడు ఏ బ్యాంక్ ఆ బ్యాంక్ అడ్జస్ట్ చేసుకుంటే వచ్చిన డబ్బులు కూడా మళ్ళీ బ్యాంక్ వస్తా ఉంటే అది కూడా రొటేషన్కి వస్తుంది, కొంత ఈజ్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఏటీఎంలు ఉన్నాయి. ఏటీఎంల్లో 100 రూపాయలు 50 రూపాయలు దెర్ ఇస్ ఎ ప్రాబ్లం.
అందుకని అక్కడ కూడా పెద్ద ఎత్తున వరకు కన్స్టెంట్ వస్తూ ఉంది. ఏదైతే కరెన్సీ చెస్ట్ ఏదైతే ఉందో అదే మోడల్లో వచ్చిన డబ్బులు ఆ జిల్లాలోనే వాళ్ళకు కానీ అడ్జస్ట్మెంట్ ఇవ్వగలిగితే ఆ ప్రొసీజర్ ప్రకారం ఈ డబ్బులు కూడా ఆ జిల్లాలో ఉండే మెకానిజం పెట్టుకొని ఆల్ ఏటీఎంలో ఫిలప్ చేసుకుంటూ వస్తారు. అయిపోతుంది మళ్ళా ఫిలప్ చేసుకుంటూ వస్తారు. అప్పుడు ఈజీగా ఏటీఎంలు ఫిలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 మెజర్స్ చేయమని చెప్పి కోరాను. ఇది కాకుండా 3వ మెజర్ మేము ఆలోచించేది 500 రూపాయల నోట్లు కూడా మనకు కూడా రావాల్సిన అవసరం ఉంది. 500 రూపాయల నోట్లు రావాలి, 100 రూపాయల నోట్లు కూడా రావాలి, అర్బన్ ఏరియాలో 50 రూపాయల నోట్లు కూడా రావాలి. ఇవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. సాయంత్రం మాకు క్లారిటీ వస్తుంది. రెండోది, ఇలాంటి సమయంలో భవిష్యత్తులో కూడా మనం చూస్తే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది. ఇంకా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో 3-4 ఉన్నాయి. ఒకటి మొబైల్లో ఇంట్రాపరబిలిటీ, ఏ బ్యాంకులో డబ్బులున్నా బ్యాంకులో మీరు కానీ ఒక యాప్ ఇస్తే ఆ యాప్ ప్రకారం మీకు ఆ డబ్బులు డౌన్లోడ్ అయ్యి ఎక్కడ కానీ ఖర్చు పెట్టుకునే విధానాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇది కానీ వస్తే చాలా వరకు మనకు ఉపయోగపడుతుంది. అదే మరి కార్డు, ఏదో రూపీ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, ఈ కార్డ్స్ కూడా విరివిగా అమల్లో తీసుకురాగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. అదే మరి ఇంటర్నెట్ బ్యాంకింగ్, లాంగ్ టర్మ్ ఇవన్నీ పేమెంట్ పేమెంట్ గేట్వే కింద ఇంటర్నెట్ బ్యాంకింగ్, సోషల్ మీడియా, ఫేస్బుక్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. యూపీఐ ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కొంచెం ఇప్పటికైతే మనం చూస్తే ఈ యొక్క కార్డ్స్ ఇవన్నీ 18% మన దగ్గర డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వేరియస్ మెథడ్స్ సాయంత్రం లోపల నేను ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాను మా వాళ్ళందరికీ. సాయంత్రం లోపల ఒక ఐడియాకి వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి, మన గవర్నమెంట్ ఏజెన్సీస్ అన్ని ఆర్టీసీ కానీ, ఈ సేవా సెంటర్స్ కానీ, రైతు బజార్లు కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే యూటిలిటీ డిపార్ట్మెంట్స్, పంచాయత్ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిజిటల్ పేమెంట్స్ ని తీసుకునేట్టుగా చేయడం కోసం దానికి ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేయడం. అల్టిమేట్ గా బిజినెస్ కరెస్పాండెంట్స్ ను కూడా బ్యాంకింగ్ కరెస్పాండెంట్ కూడా పెంచి ఇప్పుడు కృష్ణా జిల్లాలో పెట్టాం. ఈ విధంగా ఇంకా ఎక్కువ పెట్టి దీనికి కూడా మనం ముందుకు పోగలుగుతామా, అది కూడా ఒక హోంవర్క్ చేయమన్నాం. ఇవన్నీ వస్తే చాలా వరకు కొంతవరకు పికప్ అయ్యే పరిస్థితి వస్తుంది. వీఆర్ డూయింగ్ ఆల్ వేరియస్ ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉన్నాయో, అదే మరి పాస్ మెషిన్స్ ఇవన్నీ కూడా 15,000 పాస్ మెషిన్స్ కూడా ఉన్నాయన్నారు. అవి కూడా తెప్పించి ఎక్కడికక్కడ విరివిగా పెట్టి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒకటి మోడ్ ఆఫ్ ఆపరేషన్స్, ఏ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉపయోగిద్దాం డిజిటల్లో. ఒకటి కార్డు ఆర్ రూపీ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, 2 ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, 3 ఇంటర్నెట్ పేమెంట్. మళ్ళా దీనికన్నిటికీ ఒక గేట్వే ఉండాలి. అదే సమయంలో రిసీవింగ్ లో కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ వచ్చిన గవర్నమెంట్ లో మనం ఈజీ చేయొచ్చు. ఒక ఫేర్ ప్రైస్ షాప్ ఉంటుంది, పర్వాలేదు, ఈ పాసులు ఉన్నాయి, లేదంటే ఇంకోటి ఉన్నాయి, అవి ఎట్లా జిగట్ చేస్తాం. ఒకవేళ ఒక హాస్పిటల్ ఉంది, ఒక హోటల్ ఉంది, ఇంకొక చిన్న సూపర్ బజార్ ఉంది, అలాంటి ఆర్గనైజేషన్ ఎట్ ఇంటిగ్రేషన్ తేవాలి, దాన్ని కూడా హోంవర్క్ చేస్తున్నాం. ఇవన్నీ వస్తే అల్టిమేట్లీ డిజిటలైజేషన్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇది రియాలిటీ. అది తప్పే పరిస్థితి కనపడడం లేదు. ఇలాంటి క్రైసిస్ అన్ని దానికి కానీ ముందు ప్రిపేర్ అయ్యంటే చాలా ఈజీ అయ్యేది. ప్రిపేర్ కాలేదు కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో మళ్ళా సాయంత్రం 6:30కి మా వాళ్ళకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాం. ఇప్పుడు మాకు వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ ఒక నూతనమైన ప్రయోగం చేశాడు. ఆయన ఏం చేశాడు, రైతు బజార్లో ఎవరన్నా 500 రూపాయలు ఇస్తే వాళ్ళకు ఒక టోకన్స్ ఇచ్చేశాడు. 100 రూపాయల టోకను, 50 రూపాయల టోకన్ ఇచ్చేశాడు. ఆ 100 రూపాయల నుంచి వాళ్ళు కొనుక్కోవడానికి ఈజీ చేసేశాడు. అదే మరిగా ఆ టోకన్స్ ఎవరైతే రైతులు ఇస్తారో వాళ్ళకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇచ్చేశాడు. పర్పస్ సర్వ్ అయింది. వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళ డబ్బులు వచ్చేసిన రైతులకి, రైతు గారికి ఇల్లు ఇచ్చారు, వీళ్ళకి ఇబ్బంది లేకుండా టోకన్స్ వచ్చేసాయి. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ట్రాన్సాక్షన్ జరిగి స్మూత్ అయింది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టమని మా ఆఫీసర్లందరికీ ఆదేశాలు మార్నింగ్ కూడా ఇచ్చాను. సాయంత్రం ఇవన్నీ కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ కింద పెట్టి ఇవన్నీ కూడా ఆపరేట్ చేస్తాం. అల్టిమేట్ గా గవర్నమెంట్ ఉద్దేశం ఒకటి,
ఏ ఒక్క వ్యక్తి ఇలాంటి క్రైసిస్ సమయంలో ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోగలుగుతాం, ఎవరికి ఏ సమస్య రాకుండా వీలైనంత వరకు. అంటే ఇందులో ఒకసారి వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక మ్యాసివ్ ఇది, అందులో కూడా నోట్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా నిన్నటి వరకు అయితే ఆదివారం కాబట్టి కొందరు తిరిగారు. ఇప్పుడు మళ్ళీ మండే నుంచి ఆఫీసుకు పోవాలి, మళ్ళా డబ్బులు రావాలంటే ఏటీఎం దగ్గర నిలబడుకోవాలి, బ్యాంకుల దగ్గర నిలబడుకోవాలి, ఇలాంటి సమస్యలు ఉంటాయి. అయితే దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఇంకా స్మూత్ చేయాలి, అవసరమైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నేను రిప్రజెంట్ చేయమన్నాను. ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్లో డైరెక్ట్ గా డబ్బులు ఇస్తే నష్టం ఏంటి, 500 రూపాయలు 1000 రూపాయలు. ఎందుకంటున్నానంటే మీరు 2,50,000 రూపాయలు మీరు ఏం అడగకుండా ఇన్కమ్ ట్యాక్స్ యాక్సెప్ట్ చేస్తామన్నారు. ఆధార్ నెంబర్ ఇస్తే, ఆధార్ నెంబర్ ఇచ్చి ఆధార్ అథెంటికేషన్తో వాళ్ళు 500 రూపాయలు 1000 రూపాయలు ఇస్తే మీరు ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ అకౌంట్ డిడక్ట్ చేసుకోండి. మొత్తం ఈరోజు దేశంలో ఎన్ని బ్రాంచెస్ ఉంటే అన్ని బ్రాంచెస్ లో 500 రూపాయలు 1000 రూపాయలు డిపాజిట్ చేస్తే పాతవి కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. అప్ టు 2.5 lakhs ఈచ్ ఆధార్ నెంబర్కి. ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి యాక్సెప్ట్ చేస్తున్నారు. అదే సినారియోలో అన్ని కూడా నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ పెరుగుతాయి. బ్యాంకుల బదులు ఫేర్పే షాపులు కావచ్చు, బ్యాంకులతో అదనంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు. అల్టిమేట్ లిమిట్ ఈజ్ 2,50,000. బ్యాంకుకు పోయి ముందు డబ్బులేసి అక్కడి నుంచి చెక్ ఇవ్వడం ఒక మార్గం. దానికి కూడా కొంతమంది తెలియనప్పుడు ఫ్రీగా చేసి ఈవెన్ హాస్పిటల్లో తీసుకున్న 2,50,000 వరకు ఏ వ్యక్తి అయినా సరే ఇది వ్యాలిడిటీ తీసుకొస్తే కొంతవరకు ఇతిబాధలు తగ్గుతాయి. అది కూడా ఒకసారి సాయంత్రంలో లెటర్ రాస్తున్నాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా మాట్లాడుతున్నాం. అవన్నీ వస్తే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎవ్రీడే రియల్ టైమ్ గవర్నెన్స్ లో కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్లో రియల్ టైంలో కమ్యూనికేట్ చేస్తాం, రియల్ టైంలో యాక్షన్ తీసుకుంటాం. రేపు మార్నింగ్ నుంచి ఆర్బీఐ, ఎస్బీఐ, అదే మరిగా ఆంధ్ర బ్యాంక్, మేజర్ బ్యాంక్స్, మేజర్ డిపార్ట్మెంట్స్ అందరినీ ఇక్కడ కూర్చోమంటున్నాను. ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు, స్మూత్నెస్ వచ్చే వరకు, ప్రజలు ఇబ్బందులు తగ్గే వరకు ఇక్కడి నుంచి ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. ఇక్కడ కూడా ఎంత కూడా దేశంలో ఆపరేట్ అయ్యేటివన్నీ ఒక 3-4 రోజులు పట్టొచ్చు 500 రూపాయలకు రావడానికి, కానీ అలాంటివి ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ ఏమేమి కావాలనో మనకు వాళ్ళని అడిగి అవన్నీ తెప్పించడం ఒక యాంగిల్. రెండో యాంగిల్ విత్ ఇన్ అవర్ లిమిట్స్, విత్ ఇన్ ది రూల్స్ మన వాళ్ళు సెన్సిటైజ్ చేసి బెటర్ కోఆర్డినేషన్తో సమస్యలు తగ్గించడం. విల్ టేక్ ఇట్ అప్. ఇప్పుడు ఒకటి ఉంది, డిజిటల్ గా ట్రాన్సాక్షన్ ప్రాబ్లం లేదు, ఫిజికల్ ట్రాన్సాక్షన్ ప్రాబ్లం. బికాస్ ఆఫ్ కరెన్సీ కన్స్ట్రైంట్, అంటే ఏవైతే కరెన్సీ అందుబాటులో లేదో దానికోసం డిజిటల్ గా ఇప్పుడు 2,000 రూపాయలు ప్రాబ్లం లేదు. అది కూడా మన దగ్గర నిన్న 5,000 కోట్ల రూపాయలు వచ్చింది, 6,500 వచ్చింది. 6,500లో మోస్ట్ ఆఫ్ ది కరెన్సీ 2,000 రూపాయలు. 2,000 రూపాయల మెజారిటీ వస్తే తీసుకునే కూడా లేడు. అది 2,000 రూపాయలు. అది మీరు అన్నట్టు అలాంటి వాళ్ళు 2,000 రూపాయలు తీసుకోవచ్చు, అంతలోకి 500 రూపాయలు వస్తాయి. ఈ రెండు వచ్చినప్పుడు మళ్ళా కొంచెం ఈజ్ అవుట్ అయితే ఈజీ అవుతుంది. కొంతమంది 100 రూపాయలు తీసుకుంటున్నారు, రేపు ఏమవుతుందో తెలియకుండా జాగ్రత్త ఖర్చు పెడుతున్నారు. ఇది అదర్ ప్రాబ్లం. అంటే సర్క్యులేషన్ రావడం డబ్బులు మళ్ళీ ఎప్పుడైతే సర్క్యులేషన్ రాలేదు మళ్ళీ ఆ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా. సో వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. డిపాజిట్స్ బాగానే వచ్చేటట్టు కనుక్కోవాలి. ఎంతమ్మా 6,700 crores డిపాజిట్స్ వచ్చాయని. డిస్బర్స్మెంట్ తక్కువ ఉంటుంది, మన దగ్గర లేని ఫిగర్ తక్కువ ఉంటుంది. కానీ 6,500 కోట్లు నోట్లు వచ్చాయి, దాంట్లో 4,000 కోట్ల పైనే 4,500 కోట్లు తగ్గుతుందిగా ఉంది. ఏది 2,000 రూపాయలు ఉంది. చూద్దాం, అన్ని కూడా ముందు వాళ్ళ బాధలు తగ్గిస్తే మనం చూద్దాం మన కష్టాలు. ముందు దాని పోయానుకో లేని పని ప్రాబ్లం వస్తాయి. ఇక్కడ
తగ్గిద్ది అనుకున్నాం. అన్నారు కానీ ఇంకా వాళ్ళు చేయలేదు. నేను అందుకే కూడా వర్కౌట్ చేస్తున్నాను. సాయంత్రం మళ్ళా మీటింగ్లు పెట్టాం. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంచడానికి అవసరమైతే ఈ సేవలో కానీ గవర్నమెంట్లో కానీ లేకపోతే బ్యాంకులు కానీ ఏం చేయాలి అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఏమి ఓకే, వీళ్ళు వర్క్ ఇట్ అవుట్ దట్ ఆల్సో. మీరు చెప్పారంటే రెండు ఉన్నాయి. ఒకటి మీరు చెప్పారంటే పెళ్ళిళ్ళకి వాళ్ళకి ఎక్కువ డబ్బులు కావాలి.